కోడళ్ళందరి జాగ్రత్త. చూడండి, ప్రతి కోడలికి అత్తామామలు వస్తున్నారంటే అత్తామామలు సాక్షాత్తు శివస్వరూపాలుగా భావించాలి. వాళ్ళకు దీనావస్థలు అనగా వృద్ధాప్యంలో చేతగాని స్థితి కోడలికి ఎందుకు ఇస్తాడు భగవంతుడంటే, ఈమె పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ధర్మాలు ఆచరించిందో, భూప్రపంచంలో ఋషులు ప్రతిపాదించినటువంటి యజ్ఞయాగాలు ఎన్నున్నాయో, ఎన్ని పుణ్యక్షేత్రాలున్నాయో, ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో, ఎన్ని పుణ్యవ్రతములున్నాయో, ఎన్ని పుణ్య నోములున్నాయో, ఎన్ని కల్పవిధి సూత్రాలున్నాయో, ఎన్ని దాన ధర్మాలున్నాయో అన్నీ కూడా అత్తమామలకు సేవ చేస్తే వస్తుందనే కోడలి యొక్క ముందల పడేస్తాడు అత్తమామని శాతగానంలాగా చేసి, కడిగి గాలిచ్చి పుణ్యం కట్టుకోమని. అట్లా కాకుండా మూతిపోటి గుమ్మి, బుగ్గలు పట్టి గుమ్మి, చిలికి పొడిసి తన్నినవనుకో, భూప్రపంచంలో ఎన్ని పాపాలున్నా అన్ని పాపాలు టన్నులకు డిపాజిట్ కాక తప్పదు. నీకు, నీ కడుపులో పుట్టిన నీ పిల్లలకు, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలకు ఎన్ని తరాలు పోతాయో ఇక చెప్పలేం. జాగ్రత్త. పోనీ నువ్వు చేసిన పాపానికి నీకే వస్తుందంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీ తోబుట్టులు కూడా స్వాహా.